అందరి ముందు చక్రధర్ వీడియోని బయటపెట్టి పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ్ అయితే ఇక అవనిని నిలదీస్తూ ఉంటాడు. మీ అమ్మ పక్కన ఈ చక్రధర్ ఎందుకు ఉన్నాడు? వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు ఫోటో దిగారు? వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చెప్పు అవని అంటూ నిలదీస్తూ ఉంటాడు. అవని అయితే ఏమీ చెప్పలేకపోతుంది, మౌనంగా ఉండిపోతుంది. అందరూ ఆ ఫోటోని చూస్తారు. ఇక శ్రేయ అయితే ఈ ఫోటో ఇప్పుడు దిగిన ఫోటోలో లేదో ఏదో పాతకాల ఫోటోలా ఉంది. అంటే వీళ్ళిద్దరికీ ముందు నుంచే సంబంధం ఉంది. చక్రధర్ బాబాయ్కి అవని తల్లికి ఏదో బంధం ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక భానుమతి అయితే చెప్పవే, అసలు మీ అమ్మకి మా అల్లుడికి ఉన్న సంబంధం ఏంటి? మా అల్లుడి ఫోటో మీ అమ్మ ఫోటో పక్క పక్కనే ఎందుకు ఉన్నాయి చెప్పు, అలా గుండ్రాయిలా నుంచోనుంటావేంటే చెప్పు అని భానుమతి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అక్షయ్ అయితే అవని, నాకు తెలియని ఏదో రహస్యాన్ని నువ్వు దాచిపెట్టావో, నిజం చెప్పు. అసలు వీళ్ళిద్దరికీ ఏంటి బంధం చెప్తావా లేకపోతే లేదా అని అంటూ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు కానీ ఇప్పుడు నిజాన్ని బయట పెట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక అవని అయితే చెప్తానండి చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పల్లవి అంటే ఇప్పుడు అవని నిజం చెప్పేబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక అవని అయితే మా నాన్న ఎవరో కాదండి, చక్రధర్ బాబాయే, మా అమ్మకి తను తాళి కట్టిన భర్త, నా కన్న తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది అవని. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా అవని నువ్వు చెప్పేది? మీ కన్న తండ్రి చక్రధర అని అంటూ ఉంటే, అవును మావయ్య గారు, ఇదే విషయాన్ని మేము చెప్పడానికి ఎందుకు చెప్పలేకపోయామో తెలుసా? ఎందుకంటే ఈ నీచుడు నా తండ్రి అంటే మీరెవ్వరూ కూడా నమ్మరు. అతని నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలని ఇన్ని రోజులు నేను అనుకున్నాను. కానీ ఈరోజు ఈ ఫోటోతో బయటపడింది అని అంటూ ఉంటే, లేదు, నా అల్లుడు అలా మోసం చేసేవాడు కాదు, నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మీ అమ్మే ఏదో మాయ చేసింది అని భానుమతి అంటూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు అమ్మమ్మ, అసలు మా మమ్మీ మా డాడీ ఎప్పుడు మోసం చేయడం. అంటే ఈ అవనిని వాళ్ళ అమ్మని ఇద్దరినీ కూడా వాళ్ళ తండ్రి గురించి అడుగుతున్నామని, అవని వాళ్ళ అమ్మని తన భర్త ఎవరు, ఎక్కడ ఉంటాడో, అసలు తన భర్త ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటే ఆవిడ సమాధానం చెప్పలేకపోతూ ఉంటే మన పరువు పోతుందని ఆవిడ్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నామని మా డాడీ ఫోటోని పక్కన పెట్టి ఇలా ఫోటోని మ్యాచింగ్ చేసి మా డాడీయే వాళ్ళ కన్న తండ్రి అని మీనాక్షి భర్తని అవని నాటకాలు ఆడుతుంది. మా నాన్నని ఇంకా దిగజార్చేలా చెయ్యాలని చూస్తున్నావా? అసలు ఇంతకన్నా మీకు ఇంకా దిగజారడం సరిపోలేదా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అయితే పల్లవి, నీకు నిజం తెలీదు, నిజంగానే మా కన్న తండ్రి మీ నాన్నే అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే చాలా ఊరుకో, ఇక అంతకు మించి మాట్లాడుకో. అంటే నీ కన్న తండ్రి ఎవరు, మీ అమ్మకి భర్త ఎవరు అని ప్రతిరోజు ఎవరొకరు అవమానిస్తున్నారని ఇప్పుడు నిందని మా డాడీ మీద వెయ్యాలంటున్నారా? ఇప్పుడు వరకు మా డాడీని హింసించింది సరిపోలేదా? ఇంకా ఇంత పెద్ద నిందని వేసి మా వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూసావా అమ్మమ్మ, నీ కూతురు జీవితాన్ని వీళ్ళు ఎలా నాశనం చేయాలని చూస్తున్నారో? ఈ అవని గురించి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోలేదు. ఈ అవని ఎలాంటిదో, వీళ్ళమ్మ ఎలాంటిదో తెలుసుకున్నారు కదా. పరాయి మగాణ్ణి నా భర్త అని ఆవిడ, నా తండ్రి అని ఎవని ఎలా చెప్పుకుంటున్నారో సిగ్గు లేకుండా అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే ఇంకో సిగ్గుమాలి పని చేస్తున్నారు, ఇదంతా ఆస్తి కోసమే కదా మీరు చేస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి. దొరక్క మా డాడీయే దొరికాడా? ఊళ్ళో ఇంకా మగాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ మగాళ్ళని చూసుకోలేకపోయిందా మీ అమ్మ అని పల్లవి అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి చంప పగలగొడుతుంది అవని. పల్లవి చంప పగలగొట్టి అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏం కూసావు నువ్వు? మా అమ్మని అంతన్ని మాటలు అంటున్నావా? అంత అవమానిస్తున్నావా? ఇన్ని రోజులు నా తండ్రి చక్రధరి అని, నా భర్త చక్రధరి అని, మా అమ్మ నేను నిజం చెప్పకపోవడమే మేం చేసిన తప్పు అని అంటూ ఉంటుంది అవని. ఒకవేళ మా డాడీయే మీ కన్న తండ్రి అని నీ దగ్గరే ఉన్న ఆధారాలు ఉన్నాయా చెప్పు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. చూడవని, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ
వీళ్ళందరూ నమ్మాలన్నా, జనాలు నమ్మాలన్నా సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యం లేనిదే ఎవ్వరూ కూడా ఏ విషయం కూడా నమ్మరు. నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, ఒకవేళ సాక్ష్యాలు లేవేమో, అందుకని పాపం ఏమీ మాట్లాడడం లేదు అవని అక్క అంటే, వీళ్ళమ్మ అవని అక్క ఇంతకీ దిగజారిపోయి పల్లవి వాళ్ళ నాన్ననే వాళ్ళ నాన్న కింద చేసేసుకున్నారు. ఇక నయ్యం మా నాన్న రాలేదు, మా నాన్న వస్తే మా నాన్నని కూడా ఆమె భర్త అని, ఈమెకి కన్న తండ్రి అని చెప్పేస్తారేమో అని శ్రేయ మాట్లాడుతూ ఉంటుంది. ఛీ, నువ్వు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చావేమో అనుకున్నాము. నీ మాటలు పద్ధతి చూసి అనాథాశ్రమంలో పెరిగిన పద్ధతి తెలిసిన దానివి అనుకున్నాం, కానీ ఇంత నీచమైన బతుకులని నాకు తెలీదు అని పార్వతి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆపుతారా? అసలు నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటూ ఉంటుంది అవని. అయితే మీకు కావాల్సిందేంటి? సాక్ష్యమే కదా. సాక్ష్యం చూపిస్తే నమ్ముతారా, లేకపోతే అప్పుడు ఇలాగే మాట్లాడతారా? ఆ రోజు మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ చక్రధర్ మా అమ్మని చంపడానికి ప్రయత్నించాడు. ఆ వీడియోని ఇప్పుడు మేమందరి ముందు నేను బయట పెడతాను అని తన ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ కూడా చూపిస్తుంది అవని. అయితే ఇక ఆ వీడియోలో చక్రధర్ అయితే ఇక మీనాక్షిని చంపుతూ ఉంటాడు. నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నువ్వుంటే నా జీవితం నాశనమైపోతుంది, నా పరువు పోతుంది, నీ మెడలో నేను తాళి కట్టానని, నీ ఇద్దరు బిడ్డలకి తండ్రిని నేనేనని నువ్వు బయట చెప్తే నా పరువు మొత్తం పోతుంది, అందుకని నిన్ను లేకుండా చేస్తాను అని మీనాక్షిని చంపబోతూ ఇక అన్నీ కూడా వీడియోలో అయితే ఉంటాయి. తర్వాత ఇక అవని అతన్ని చీదరించుకోవడం అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు నమ్ముతారా, లేకపోతే ఇది కూడా క్రియేట్ చేసిందని అంటారా? చూడండి, మీకు అంతగా డౌట్ ఉంటే నేను కోర్టుకు రమ్మన్నా వస్తాను, DNA టెస్ట్ చేయించి మరీ బల్లగుద్ది చెప్తాను చక్రధరే నా కన్న తండ్రి అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇక భానుమతి పార్వతి ఏమీ మాట్లాడలేకపోతారు. ఏంటమ్మా ఏమీ మాట్లాడవే? ఏంటి పార్వతి, పరువు పోతుంది, మర్యాద పోతుంది అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఏమా శ్రేయ, నువ్వు కూడా మాట్లాడమ్మా అని అంటూ రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు. మీనాక్షిని అందరూ పట్టుకొని అన్నన్ని మాటలు అన్నారు. తన భర్త ఎవరో తెలీదని, తను ఎవరో చెప్పలేదని మీరు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆ మీనాక్షికి పుట్టిన భరతే మన కన్న కూతురికి భర్త. మన కన్న కూతురు ప్రేమించి మోసపోయింది, కానీ మన కూతుర్ని ఎంతో ఆదర్శవంతంగా తను పెళ్లి చేసుకొని ఒక జీవితాన్ని ఇచ్చాడు. మన అమ్మాయి ఎవరితోనో పెళ్లిలో నుంచి లేచిపోయినప్పుడు మన పోయిన పరువు అప్పుడు మీకు లెక్కలోకి రాలేదు. మన కూతురి జీవితాన్ని నిలబెట్టిన భరత్ ఈ అవని తమ్ముడని ఎవరికి గుర్తులేదు, కానీ మీనాక్షి మనతో ఉంటే పరువు తక్కువ పని మీరు తలెత్తుకోలేరు, అంతే కదా అని రాజేంద్ర ప్రసాద్ అయితే నిలదీస్తూ ఉంటాడు. ఏంటి పల్లవి, ఇప్పుడు మాట్లాడవేంటి? మీ డాడీని మోసం చేసిందా? కోర్టు వరకైనా అవని చెప్పినట్టు వస్తాము, DNA టెస్ట్ చేయించి నిజ నిజాలు బయట పెడతాము అంటూ అక్షయ్ కూడా పల్లవికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.